స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా నేను అడుగుతున్నాను. దేవుని కృపను బట్టి మరొక దినాన్ని చూడడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి అని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుంది. చదువుతున్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం. మహోద్రేకము అంటే ఇక్కడ 7వ వచనం కూడా, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవునికి స్తోత్రం అని నీ విమోచకుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మరి మహోద్రేకం చేత నిమిషం మాత్రమే నీకు విముఖుడయ్యాను, కానీ నిత్యము శాశ్వతమైన కృపతో నిన్ను మరి నీకు ఎడల కృప చూపిస్తున్నాను వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నాయన, ప్రతి ఒక్కరూ నిన్ను బట్టి మరి ఆయన మరి నీ ఎడల మరి శ్రద్ధ కలిగి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. పరిస్థితులు ఏదన్నా సరే, ఏదైనా కావచ్చు, కానీ మరి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ నిత్యమైన కృపతో నిన్ను ఆదుకోబోతున్నాడు. వ్యాధి బాధలు, శోధనలు, శ్రమలు, అవమానాలు, పోరాటాలు ఏమున్నా సరే వాటన్నిటి నుంచి నిన్ను విడిపించబోతున్నాడు అని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం మీద చదువుతున్నారు, వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చమని నిత్యమైన కృపతో నీ బిడ్డలను ఆదుకొనమని, కృపణించమని, దీవించమని, మాయం పొందమని, రోగులుంటే స్వస్థపరచమని, అలాగే ప్రభువా నీ బిడ్డలందరినీ కనికరించమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ పట్టు జరిగిన బిడ్డలందరికీ నాయన క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయచేయటం నుంచి మీరు మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి దీవించాడు, బలపరచాడని నమ్ముతాను. మీరు బలపరచబడారని నమ్ముచున్నాం. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.